నమస్కారం అండి. మేము శుభం టీవీ గుంటూరు నుంచి వచ్చేసాము. మీరు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరుకి నూతన అధ్యక్షులుగా ఎంపికయ్యారు కదా. మరి మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు తరపున అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అందులో భాగంగా రోటరీ ఫెస్ట్ 2016 అనేటువంటి ఒక మహా ఉత్సవాన్ని విద్యార్థుల కోసం ప్రారంభించబోతున్నారు కదా. ఆ రోటరీ ఫెస్ట్ యొక్క వివరాలని మా శుభం ప్రేక్షకుల కోసం వివరిస్తారని సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాం. సత్యనారాయణ గారు చెప్పండి, ఈ రోటరీ ఫెస్ట్ అంటే ఏంటి, అసలు రోటరీ క్లబ్కి సంబంధించి రోటరీ ఫెస్ట్ అనేది ఎందుకు భాగమైంది, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏమేం చేయబోతున్నారు అనేటువంటి వివరాలని మా ప్రేక్షకుల కోసం వివరించండి. ఈ రోటో ఫెస్ట్ అనేది పిల్లల్లో ఉన్న క్రీడా విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో వారి ప్రతిభలను వెలికితీయడం అనేది ముఖ్య ఉద్దేశంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం రోటో ఫెస్ట్ 2016 అనేది 16 ఈ నెల 11వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. ఓకే, మరి సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ రోటో ఫెస్ట్ కార్యక్రమం మొత్తం ఎన్ని విభాగాల్లో, అది క్రీడలకు సంబంధించి కానీ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎన్ని విభాగాల్లో జరగబోతుంది? ఇది టోటల్గా 35 విభాగాల్లో 35 ఈవెంట్స్ని వివిధ కేటగిరీల్లో మేము కండక్ట్ చేయడం జరుగుతుందండి. స్పోర్ట్స్ కోసం ఎన్ని విభాగాలు ఉన్నాయంటారు? స్పోర్ట్స్ కోసం ఆల్మోస్ట్ 17 నుంచి 18 విభాగాలు ఉన్నాయండి. ఓకే, అందులో అవుట్డోర్ ఏంటండి, ఇండోర్గా ఎన్ని క్రీడా అంశాలు ఉండబోతున్నాయి? అవుట్డోర్ కార్యక్రమాలు 8 నుంచి 9 వరకు అవుట్డోర్ విభాగాలు ఉన్నాయి. అలాగే ఇండోర్ షటిల్, క్యారమ్స్, చెస్ లాంటివి సుమారుగా 7-8 కార్యక్రమాలు అవి కూడా చేయబోతున్నామండి. ఓకే, ఈ పోటీలకి ఏ ఏ తరగతి విద్యార్థులు హాజరు కావచ్చు? 1 నుంచి హై స్కూల్ తరగతి పిల్లల వరకు, 10వ తరగతి పిల్లల వరకు కూడా హాజరవ్వచ్చు. అందరికీ కూడా ఒకే కేటగిరీలో కాకుండా వీరిని వివిధ విభాగాల్లో వీరితో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలని మీకు నిర్వహించేందుకు వేదికలను ఏమైనా ఎంపిక చేయడం జరిగిందా? చేశామండి. మొత్తం 9 వేదికల్లో, అంటే ఏ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు 100 మీటర్స్ రన్నింగ్ కానీ, అలాగే వాలీబాల్, తర్వాత స్కేటింగ్ వగైరా లాంటి కార్యక్రమాలన్నీ కూడా, షటిల్ కోర్ట్ లాంటి షటిల్ అలాంటివన్నీ కార్యక్రమాలన్నీ కూడా మొదటి 2 రోజుల్లో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందండి. అలాగే చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ కూడా బాలాజీ కళ్యాణ మండపం, భారతీయ విద్యాభవనం అలాంటి చోట నిర్వహించడం జరుగుతుంది. క్విజ్ లాంటి కార్యక్రమాలను వచ్చేసరికి భాష్యం స్కూలు, కెనడీ స్కూల్ లాంటి స్కూల్స్లో వేదికల మీద నిర్వహించడం జరుగుతుందండి. ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే కరెక్ట్గా మనకి అనుకూలంగా ఉంటుందో, అలాగే మీరు జిమ్నాస్టిక్స్ తీసుకుంటే కనుక మనకు బీఆర్ స్టేడియంలో చాలా చక్కని జిమ్నాస్టిక్స్ వేదిక ఉంది. అందువలన అక్కడ బీఆర్ స్టేడియంలో జిమ్నాస్టిక్స్ నిర్వహించడం జరుగుతుందండి. మరి సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ రోటరీ ఫెస్ట్ ఉత్సవాలకి, రోటరీ ఫెస్ట్ పండుగకి ఎంతమంది విద్యార్థులు రాబోతున్నారు? ఒక అంచనా ఏమన్నా ఉందా మీ దగ్గర? మా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటుంది. మేము గత సంవత్సర రిజల్ట్స్ని కనుక తీసుకున్నట్లయితే గత సంవత్సరం 3,500 నుంచి 4,000 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం దాన్ని మేము కనీసం 10,000 మంది వరకు ఉండాలనే ఉద్దేశంతో మేము చాలా ముందుగా 21వ తారీఖే ఈ బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పోస్టర్స్ని వాటిని కూడా స్కూల్ యొక్క పిన్ బోర్డులో పెట్టడము, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్లతోనూ పీటీలతోనూ మాట్లాడి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఒక సపోర్ట్ ఇచ్చి ముందుకు పంపించమని చెప్పి ఇప్పటి నుంచే వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. మనకి ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలతో పాటుగా ప్రైవేటు మరియు రికగ్నైజ్డ్ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. అసలే ఆగస్టు మాసం అంతా పుష్కరాల వేడుకల సందర్భంగా సెలవులు వచ్చేసాయని చెప్పేసి, పని దినాలు తక్కువైపోయాయి, విద్యార్థులకి తరగతులు వృధా అయిపోయాయని చెప్పేసి స్కూల్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్న సందర్భంలో మళ్ళీ ఈ ఫెస్ట్ కోసం విద్యార్థులని, అధ్యాపకుల్ని, పీఈటీలని పంపించేటువంటి అవకాశం మీరు ఏ విధంగా పరిగణిస్తున్నారు? లేదండి, అంటే యాక్చువల్గా మేము ఎగ్జామ్స్ డేట్స్ అవన్నీ కూడా ముందుగానే
స్కూల్ నుంచి తీసుకుని వాళ్ళ ఎగ్జామ్స్కి డిస్టర్బెన్స్ లేకుండానే ఈ కార్యక్రమాలని మేము డేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది ముందుగానే. మరి ఒక విషయం ఏంటంటే పిల్లల ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతే ఈ కార్యక్రమాలు స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఆల్సో ముఖ్యంగా ఇప్పుడు ఒక ఎగ్జామ్సే కాకుండా ఈ క్రీడల్లో కూడా మంచి ఇది ఉంటే వాళ్ళ ప్రతిభను బయటికి తీస్తే చదువులో కూడా ముందుకుంటారనే మా ఉద్దేశంతోనే మేము దీన్ని భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. చెప్పండి సత్యనారాయణ గారు, మరి 10,000 మందికి పైగా విద్యార్థులకి మీరు క్రీడా మరియు సాంస్కృతిక అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు కదా. దాదాపు 5-6 వేదికల వద్ద, భారీ వేదికల వద్దే మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా. ప్రారంభోత్సవాన్ని ఏ విధంగా మీరు నిర్వహించబోతున్నారు? ప్రారంభోత్సవ వేడుకలు అంటే మేము జనరల్గా మా రోటరీకి ఆనవాయితీగా వచ్చేది ఏంటంటే ప్రారంభ వేడుకల్ని మా రోటరీ సభ్యులతో పాటు ఆ ఏరియాలో ఉన్న చక్కని విఐపీలు అంటే క్రీడా రంగానికి సంబంధించిన వారు కానివ్వండి, అలాగే విద్యా రంగానికి సంబంధించిన వారు కానివ్వండి, లైక్ కలెక్టర్ కానివ్వండి, ఏరియా ఎమ్మెల్యేలు కానీ అలాంటి చక్కని విఐపీలను పిలిపించి అది స్టార్ట్ చేయడం అనేది జనరల్గా జరుగుతుంది. ఈ సంవత్సరం గత సంవత్సరానికన్నా అత్యంత భారీగా చేయాలనేది ఆలోచన ఉంది. మరి ఒక విషయం ఏంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరుకి ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన 75వ సంవత్సరం అండి. మేము ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఈ సందర్భంలో మేము చేసే ప్రతి కార్యక్రమం ఒక వేడుకగా చేయాలనేది ప్రెసిడెంట్గా నా దృఢ సంకల్పం. అలాగే మా మెంబర్స్ అందరూ కూడా అదే గట్టి దీంతో ఉన్నారండి. ఈ సెప్టెంబర్ 11 నుంచి జరగబోయేటువంటి ఈ ఫెస్ట్కి ఎన్ని రోజుల కార్యక్రమంగా రూపకల్పన చేశారు? 15 రోజుల పాటు జరుగుతున్నాయి. దాదాపు 15 రోజుల పాటు. సో సెప్టెంబర్ 11 నుంచి ఆల్మోస్ట్ 25వ తారీఖు వరకు మీ కార్యక్రమాలు, రోటో ఫెస్ట్ కార్యక్రమాలు, పోటీలు అనేవి జరగడం జరుగుతుంది. సరే, అలాగే ఈ బహుమతి ప్రదానోత్సవం అనేది మరి ఆఖరిగా చివరి రోజున ఉంటుంది కదా, వాల్డిక్టరీ ఫంక్షన్. ఈ ముగింపోత్సవానికి, బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎవరిని ఆహ్వానించబోతున్నారు? అలాంటి విషయాలు ఏమైనా చెప్తారా? అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదండి, కానీ మా ఆలోచన అయితే మాత్రం పెద్ద ఆలోచనతోనే ఉన్నాము. అంటే మరి మేము ఇంకా కన్ఫర్మ్ కాకుండా అనౌన్స్ చేయొచ్చో లేదో తెలియదు, కానీ కోనేరు హంపి కానివ్వండి, మేము ఒక సంవత్సరం ఈ ఎంఎస్కే ప్రసాద్ అని క్రికెటర్ని తీసుకొచ్చి పిల్లలకి బహుమతి ప్రదానం చేయించడం జరిగింది. ఇలా క్రీడల్లో మంచి క్లిక్ అయిన వాళ్ళనే తీసుకొచ్చి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అయితే ఇప్పుడు కిడాంబి శ్రీకాంత్ మనకి చక్కని ప్రతిభ చూపించి ఒలింపిక్స్లో చక్కని ప్రతిభ చూపించాడు. కిడాంబి శ్రీకాంత్ మన గుంటూరు ఆయనే. సో తనని ట్రై చేస్తున్నాము. అలాగే కోనేరు హంపినితో కూడా మాట్లాడుతున్నాము. ఎవరు వస్తారు ఏంటి అనేది మేము త్వరలోనే మళ్ళా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోటరీ ఫెస్ట్ ద్వారా గుంటూరు అన్ని జిల్లాలకి భిన్నంగా ఎలా ఉండబోతుంది? అంటే ప్రతి జిల్లాలో కూడా రోటరీ కార్యక్రమాలు జరుగుతుంటే రోటరీ నాయకత్వం ఉంటుంది కదా, మరి గుంటూరులో జరగబోయేటువంటి రోటరీ ఫెస్ట్ భిన్నంగా మీరు ఏ విధంగా మలచబోతున్నారు? అన్ని జిల్లాలకి భిన్నంగా అంటే అన్ని జిల్లాలకి భిన్నంగా మేము కార్యక్రమాలు నిర్వహించడంలోనే భిన్నంగా చేస్తుంటాము. జనరల్గా మీకు రోటరీ అన్ని క్లబ్బులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినా ఏదో 1 రోజు 2 రోజులు వాళ్ళ క్లబ్బులకి స్థాయికి తగ్గట్టుగా నిర్వహించడం జరుగుతుంది. కానీ ఏ క్లబ్బు కూడా 15 రోజుల పాటు ఎన్ని ఈవెంట్స్లో ఇంతమంది పిల్లలకి ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది జరగదండి. మా రోటరీ న్యూ జనరేషన్ డైరెక్టర్ అంకంరావు గారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా డే అండ్ నైట్ దీని మీద వర్క్ చేస్తూ దీన్ని చక్కని కార్యక్రమంగా, అత్యంత నెంబర్ 1 కార్యక్రమంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. అందులోనూ మనది మీకు అందరికీ తెలిసిందే, నూతన రాజధాని అయింది. సో క్రీడల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. పిల్లల్ని మరికొంతమంది పిల్లల్ని మేము మా ద్వారా కనుక మేము ప్రోత్సహిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయనేది మా ఆశ అండి. ఇంకా సత్యనారాయణ గారు, మరి ఈ రోటరీ ఫెస్ట్ ద్వారా విద్యార్థులకి మీరు క్రీడల్లోనూ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మంచి ప్రోత్సాహం అందించాలనుకుంటున్నారు కదా, అలాగే భవిష్యత్తులో ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయకుండా మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గుంటూరు నగర అంటే గుంటూరు జిల్లా, గుంటూరు నగర విద్యార్థులు క్రీడల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలు అందించడం కోసం మీ సంస్థ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు, వారికి తోడ్పాటు అందించే కార్యక్రమాలు ఏదైనా చేయూతను అందించడానికి క్రీడాకారులకు కానీ, క్రీడా ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకు కానీ
లేకపోతే వాళ్ళకి క్రీడా మైదానాలు నిర్మించుకోవడం కోసం, క్రీడా సామాగ్రిని కొనుగోలు చేయడం కోసం ఇలాంటివి ఏదైనా తోడ్పాటు అందించే కార్యక్రమాల్ని మీ రోటరీ సంస్థ చేపడుతుందంటారా? తప్పకుండా అండి. అంటే యాక్చువల్గా మీరన్న మైదానాలు సమకూర్చడం అలాంటి కార్యక్రమాలు అయితే గవర్నమెంట్ చేస్తుంది, కానీ వారి వారి యొక్క చిన్న చిన్న అవసరాలు లైక్ వాళ్ళు క్రీడలకు సంబంధించిన పరికరాలు కానివ్వండి, లేకపోతే స్కూళ్ళలో క్రీడలకు సంబంధించిన ఆట వస్తువులు కానివ్వండి, ఇలాంటివి అందజేయడానికి మేము అందరం కూడా చాలా ముందుంటాము. ఈ రోటరీ క్లబ్ తరపున తప్పకుండా అలాంటి వారికి మేము సహాయ సహకారాలు అందిస్తామండి. మొన్న మన తెలుగు జాతి నుంచి ఒలింపిక్స్లో మెడల్ సాధించినటువంటి సింధుకి అతి భారీ నజరానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రపంచ దేశం కూడా అందించినటువంటి నజరానాన్ని మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణతో సహా అందించడం జరిగింది. అయితే గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ క్రీడా విభాగానికి కూడా ఎలాంటి నిధుల్ని జారీ చేయలేదు ప్రభుత్వం. క్రీడాకారుల్ని, క్రీడా సంస్థల్ని, క్రీడా వ్యవస్థనే బాగా సీతకన్ను వేసి ఇబ్బందులు పాలు చేసిందనేటువంటి ఒక విమర్శ ఉంది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆ మొండి చేయికి ఓకేనా మీరు ఏమైనా పోరాటాలు చేయటం కానీ, లేకపోతే మీరు ప్రజల తరపున అంటే క్రీడాకారుల తరపున ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేయటం అలాంటివి ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? రోటరీ యొక్క ఆదర్శాలు కానీ, రోటరీ యొక్క ఇవి కానీ పోరాటాలు చేయడం కాదండి. ఉన్నంతలో మేము మా ప్రొఫెషన్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ సేవ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం, కానీ ఏ రోజున పోరాటాలు చేయడం కాదు. పోరాటాలు చేశామండి, సమస్యల మీద పోరాటం చేశాం, కానీ ఏ ప్రభుత్వం మీదనో లేకపోతే ఏ సంస్థల మీద కాదు. సమస్యలు అంటే మీకు తెలిసే ఉంటుంది, పోలియో ఎరాడికేషన్. గత చాలా సంవత్సరాలుగా మనకి భారతదేశంలో పోలియో అనే కేసు లేకపోవడానికి కారణం రోటరీ మాత్రమే. ఇంచుమించుగా $5,000 కోట్ల రోటరీ ఇంటర్నేషనల్ తరఫున మేము పోలియోకి ఖర్చు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు అదేవిధంగా ఈ మనకి బాగా ప్రాబ్లంగా ఉన్న ఈ చదువు దీని గురించి మేము లిటరసీ మీద ఇప్పుడు ఫైట్ చేయడం జరుగుతుందండి. లిటరసీ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మీ రోటరీ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు లిటరసీని అంటే అక్షరాస్యతను పెంపొందించడం కోసం. అలాగే చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి వసతుల కల్పనలో భాగంగా లక్షల బెంచీలని మీరు స్పాన్సర్ చేయటం, సమర్పించడం జరిగింది. అలాగే క్రీడల మీద కూడా మీరు ప్రత్యేక దృష్టి పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి క్రీడా సంస్థలు కానీ, క్రీడా సంఘాలు కానీ, క్రీడాకారులు కానీ కోరుకుంటున్నారు. వారికి మీ తరపు సమాధానం? తప్పకుండా అండి. ఈ కార్యక్రమం మేము ఆ ఉద్దేశంతోనే చాలా ఏళ్లుగా ఈ రోటో ఫెస్ట్ అనేది జరుగుతుందండి. మా ద్వారా కూడా చాలా చక్కగా మా పిల్లలు మీరు రేపొద్దున కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చూడొచ్చు. పిల్లల యొక్క చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఆనందంగా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దీన్ని బట్టి ఇక్కడ చక్కగా ప్రతిభ చూపించిన వాళ్ళే నేషనల్స్లో ఆడిన వాళ్ళు ఉన్నారు. అలాగే వేరు కార్యక్రమాల్లో పాల్గొని మంచి బహుమానాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సత్యనారాయణ గారు, మరి అన్ని జిల్లాల్లో కూడా రోటరీ విభాగాలు ఉంటాయి కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా రోటరీ ఫెస్ట్ అనేవి నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు. మరి మీరు నిర్వహించేటువంటి జిల్లా స్థాయి రోటరీ ఫెస్ట్లు ఎంపికైన విద్యార్థులకి, క్రీడాకారులకి కానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మళ్ళీ ఈ అంతర్జిల్లాల స్థాయి పోటీ అంటే రాష్ట్ర స్థాయి పోటీలు ఏమైనా నిర్వహించే అవకాశం, అంటే ఇక్కడ ఎంపికైన వారిని మళ్ళీ రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు ఏమైనా నిర్వహించేటువంటి అవకాశం ఉందంటారా? లేదండి, ఇది రాష్ట్ర స్థాయి. అంటే మీరు అంటున్న దానిలో ప్రతి క్లబ్బు ప్రతి జిల్లాల్లోనూ నిర్వహించాలని ఏం లేదండి. రోటో ఫెస్ట్ అనేది రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు పెట్ ప్రాజెక్ట్గా తప్పకుండా విద్యార్థులకు నిర్వహించాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. యాక్చువల్గా ఇది న్యూ జనరేషన్ అనే ఒక విభాగంలో భాగంగా మాత్రమే రోటో ఫెస్ట్ 2016 రోటో ఫెస్ట్ అనేది నిర్వహిస్తున్నామండి. ఓకే, అంటే రాష్ట్రంలో ఒక గుంటూరులోనే పెక్యులర్గా జరుగుతుందా రోటో ఫెస్ట్ అనేది అన్ని జిల్లాలో? తప్పకుండా అండి. గుంటూరులోనే మాకు ఆల్మోస్ట్ 90-95 క్లబ్బులు ఉన్నాయండి మొత్తం జిల్లాలో. మా జిల్లా అంటే రోటరీ ఆర్ఐ డిస్ట్రిక్ట్ 3150 అంటాం. రోటరీ జిల్లా 3150లో ఉన్న 95 క్లబ్బుల్లోనూ అత్యంత భారీగా, అత్యంత ఎక్కువ రోజుల పాటు చాలా వ్యయ ప్రయాసాలు కూడి చేస్తున్న క్లబ్ మాత్రం రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అండి. వ్యయ ప్రయాసాల గురించి ప్రస్తావించారు కాబట్టి ఇంత భారీ కార్యక్రమాన్ని మీరు
దాదాపు 15 రోజుల పాటు సెప్టెంబర్ 11 నుంచి 25 తారీఖు 11 నుంచి 25 రోజుల వరకు నిర్వహించేటువంటి కార్యక్రమంలో మరి అత్యంత ఖర్చుతో కూడుకున్నది. వేదికల విషయంలో కానీ, క్రీడల నిర్వహణలో కానీ, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి న్యాయ నిర్ణేతలను ఆహ్వానించి వాళ్ళని ఎంపిక చేయడంలో కానీ, మరి తర్వాత బహుమతి ప్రదానోత్సవంలో కానీ సుమారు ఏ మేరకు బడ్జెట్ని ఈ క్రీడల కోసం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం మీరు కేటాయించడం జరిగింది? ఎంత భారీగా ఉండబోతుందో మీరు చెప్పేటువంటి విలువ మొత్తాన్ని బట్టి ఆ విద్యార్థులు, క్రీడాకారులు కానీ లేకపోతే సాంస్కృతిక కళాకారులు కానీ ఆశించవచ్చు. అంటే ఇది మనీ అని కాకుండా దీన్ని మనీతో చూడలేమండి. మా రోటరీ అంటేనే వివిధ రంగాల్లో నిష్ఠాతులు, వివిధ రంగాల్లో సక్సెస్ అయిన వాళ్ళందరం కలిపి ఉండే క్లబ్బే రోటరీ క్లబ్. మీకు తెలిసిందే ఆ విషయం. సో దీన్ని మేము ప్రతి ప్రాజెక్ట్ని మనీ మాత్రమే కూర్చుకుని చేసేది కాదు. మనీ విషయానికి వస్తే ఏంటంటే నలుగురు 4 చేతులు వేస్తే మాకు మనీ చాలా ఈజీగా అవుతుంది. అంతేగాని దీనికంటూ మేము సెపరేట్గా వేరే సోర్సెస్ అంటే ఏమి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే మాకు బయట నుంచి కూడా చాలా సహాయ సహకారాలు ఉన్నాయండి. మా కార్యక్రమం ప్రతి సంవత్సరం చూసిన వాళ్ళుగా ముందుకొచ్చి ఒకళ్ళు వేదికని ఇస్తానని, ఇప్పుడు భారతీయ విద్యాభవన్ ప్రతి సంవత్సరం మాకు ఫ్రీగా ఇస్తారు. అలాగే బాలాజీ కళ్యాణం ఫ్రీగా ఇస్తారు. ప్రతి స్కూల్ నుంచి ఎవరు కూడా అమౌంట్ తీసుకుని ఇచ్చేవాళ్ళు లేరు. ఒక గవర్నమెంట్ వాటికి మాత్రం నామినల్గా మేము ఫీజు కట్టి చేయడం తప్ప మిగిలిన ఎక్కడా కూడా మా దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసేది. మా ఖర్చు అంతా కూడా ఆ మొమెంటోస్ ఖర్చు పెట్టడం తప్ప పెద్దగా ఖర్చు అంటే ఏముండదండి. స్పాన్సర్స్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఈ సంవత్సరం 2016 రోటరీ ఫెస్ట్కి సంబంధించి మీకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ఆ స్వచ్ఛంద సంస్థల పేర్లు ఏమైనా వెల్లడించే అవకాశం ఉందా? ఇంకా ఫైనలైజ్ కాలేదండి. చాలా ముందుగా మనం మాట్లాడుతున్నాం. ఫైనలైజ్ అయిన తర్వాత తప్పకుండా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మీరు చేపట్టబోతున్నటువంటి రోటరీ ఫెస్ట్ అంటే విద్యార్థుల్లో సాంస్కృతిక మరియు క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలని చెప్పి, అలాగే వారిని జాతికి వన్నె తెచ్చే విధంగా ఒక నవ శకాన్ని తయారు చేయాలని చెప్పి మీ రోటరీ ఫెస్ట్ చేసినటువంటి ఈ సంకల్పానికి మా శుభం టీవీ కూడా చేయూతను అందిస్తుందండి. మేము మీ వెన్నంటే ఉంటాం. మీ కార్యక్రమాలను మేము కూడా మా శుభం ప్రేక్షకుల కోసం ప్రసారం చేస్తామని తెలియజేస్తున్నాను. సో ఎంతో ఓపికగా మీరు ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే మీ విలువైన సమయాన్ని చెప్పండి. పిల్లల్లో ఉన్న ఆ ప్రతిభని మనం ఎక్కడ కూడా చదువులు లేకపోతే కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది కాబట్టి ఓన్లీ చదువుల్లోనే 100% మార్కులు రావాలి, 95% మార్కులు రావాలనే ఒక ఆ తలంపుతోనే వెళ్లకుండా ఈ క్రీడలు లేకపోతే ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో కనుక మనం పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్లయితే దాని ద్వారా వచ్చిన సక్సెస్తో వీళ్ళు పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటారు. అట్ ది సేమ్ టైము వేరు రంగాల్లో ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, సింధు మనకు సిల్వర్ మెడల్ తీసుకొచ్చి ఇండియాకి ఎంత చక్కని నేమ్ తీసుకొచ్చిందో, అలాంటి పిల్లల్ని మనం వెలికి తీయచ్చు. కాబట్టి నా విన్నపం ఏంటంటే తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని ఇలాంటి కార్యక్రమాలకి ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ కూడా వీటిలో మంచి నిష్ఠాతులు అయ్యేటట్టుగా మీ తోడ్పాటును అందించవలసిందిగా నేను తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ స్కూల్లో పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను.